ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాట్ల పర్వం కొనసాగుతుంది. నారాయణపూర్ జిల్లాలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. బస్తర్ ఐజీపీ, నారాయణపూర్ జిల్లా ఎస్పీ, సిఆర్పీఎఫ్ మరియు ఇతర సీనియర్ పోలీస్ అధికారుల సమక్షంలో లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాట్ల పర్వం కొనసాగుతుంది. నారాయణపూర్ జిల్లాలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. బస్తర్ ఐజీపీ, నారాయణపూర్ జిల్లా ఎస్పీ, సిఆర్పీఎఫ్ మరియు ఇతర సీనియర్ పోలీస్ అధికారుల సమక్షంలో లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, రాజేంద్ర, ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల లొంగుబాట్ల పర్వం అయితే కొనసాగుతుంది. ఈ రోజు నారాయణపూర్ జిల్లాలో భారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. లొంగిపోయిన వారిలో దండకార్యానికి సంబంధించినటువంటి స్పెషల్ జోన్ కమిటీకి చెందినటువంటి 28 మంది మావోయిస్టులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఐజీపీ బస్తర్, అలాగే ఎస్పీ నారాయణపూర్ జిల్లాకు సంబంధించిన, అలాగే సిఆర్పీఎఫ్ అధికారులు, ఇతర పోలీస్ సీనియర్ అధికారులు కూడా ఈ లొంగుబాటులో ప్రత్యేక పాత్ర పోషించారని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా నారాయణపూర్ హెడ్ క్వార్టర్ చేరుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి బస్తర్ డివిజన్ లో నారాయణపూర్ జిల్లా ప్రధాన కార్యాలయానికి 28 మంది నక్సలైట్లు లొంగిపోవడానికి రావడం జరిగింది. వారు దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీగా ఇప్పటికే తెలుస్తుంది. వారిలో అనేక మంది ప్రముఖ నాయకులు కూడా ఉన్నారని చెప్తున్నారు. నివేదికల ప్రకారం 28 మంది నక్సల్స్ లో బస్సులో నారాయణపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం బస్తర్ ఇన్స్పెక్టర్ జనరల్ సహా అనేక మంది పోలీసు అధికారుల ముందు లొంగిపోతున్నట్టు చెప్తున్నారు. అంబుజ్వాడ్ ఏరియా కమిటీ కమాండర్లు, అలాగే ఇతర అగ్రనేతలు కూడా, సీనియర్ నేతలు కూడా మావోయిస్టులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరందరూ కూడా జనజీవన్ సౌండ్లోకి వచ్చేందుకు అయితే ఎస్పీని అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా బస్తర్ ప్రాంతం ఇట్మా ఎన్కౌంటర్ తర్వాత పూర్తి స్థాయిలో ఆ బస్తర్ డివిజన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నారాయణపూర్, సుక్మా, అలాగే బస్తర్ డివిజన్ దండకారణ్యం ప్రాంతం అంతా కూడా పూర్తిగా అందరూ లొంగిపోతున్నట్టుగా చెప్తున్నారు. స్పెషల్ జోన్ కమిటీకి సంబంధించిన సభ్యులు ఎవరెవరున్నారు లొంగిపోయేవారు అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అయితే 28 మంది మావోయిస్టులు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న వారంతా మరికొద్ది సేపట్లో అక్కడ ఉన్నటువంటి అధికారుల సమక్షంలో లొంగిపోనున్నారు. ఐజీపీ బస్తర్ కూడా, బస్తర్కి సంబంధించిన ఐజీపీ, అలాగే ఎస్పీ నారాయణపూర్, సిఆర్పీఎఫ్ సంబంధించిన ముఖ్య అధికారుల సమక్షంలో వాళ్ళంతా కూడా లొంగిపోయే అవకాశం అయితే కనపడుతుంది. గత వారం రోజులుగా ఇట్మా మరణం తర్వాత పూర్తి స్థాయిలో మావోయిస్టులందరూ కూడా ఇటు తెలంగాణ వైపు లేదా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి సుక్మా, అలాగే నారాయణపూర్ జిల్లాల పోలీసులు అప్రోచ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మావోయిస్టులు సంబంధించినటువంటి అభయ్ పేరుతో కూడా ఒక లేఖ విడుదల కావడం, ఆ తర్వాత కొంత టైం ఇవ్వండి లొంగిపోవడం, జనజీవన సంస్థలో కలవడానికి, దాని మీద చర్చించడానికంటూ మావోయిస్టుల నుంచి రేఖ తదుపరి పూర్తి స్థాయిలో ఆ డివిజన్ లో ఉన్నటువంటి బస్తర్ డివిజన్ లో ఉన్నటువంటి మావోయిస్టులందరూ కూడా లొంగిపోవడం 28 మంది ఒక్కసారి మొత్తం అయితే సంచలనంగా మారిందని చెప్పవచ్చు. రాజేంద్ర, రైట్.